మనిషి కిరాతకం ఇలా కూడా ఉంటుందా? పైశాచికానందం ఈ స్థాయిలో ఉంటుందా? ఈ ఘటన చూస్తే మీకు ఒళ్ళు జలధరించక మానదు. హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ మనకు అంతోంది. ఒక వృద్ధురాలిని హత్య చేసే క్రమంలో ఆమెని ఫ్యాన్ కి ఉరివేశారు. ఆపై గ్యాస్ స్టవ్ మీద ఉడికించాడు ఆ నిందితుడు. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. హత్యకి గురైన 70 ఏళ్ల వృద్ధురాలు కమలాదేవిగా గుర్తించారు. ముగ్గురు యువకుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 17 ఏళ్ల మైనర్ కృష్ణపాల్ సింగ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. హత్య దృశ్యాలని సెల్ ఫోన్ లో రికార్డు కూడా చేశాడు నిందితుడు. ఆ సమయంలో డాన్స్ కూడా చేస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని బెంగళూరులో ఉన్న తన బంధువులకు పంపించాడు. అక్కడి నుంచి ఆ వీడియో హైదరాబాద్ కు చేరింది. షాపు అద్దె చెల్లించమని కమల అనే వృద్ధురాలు నిలదీయడంతో ఆమెను ఇంత దారుణంగా హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే హత్యకు కారణం ఇదేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు కొనసాగుతోంది. స్క్రీన్ పై ఫోటోగ్రాఫ్ లో చూస్తున్న ఈ వృద్ధురాలని అత్యంత దారుణంగా చంపేశారు. ముందు పైనున్న ఫ్యాన్ కి ఉరివేశారు. ఆపై గ్యాస్ స్టవ్ మీద ఉడికించినట్లుగా అక్కడి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక హత్యకు దారితీసిన పరిస్థితులేంటి, బాధితురాలి బంధువులు ఏమంటున్నారు? TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కుషాయిగూడ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. 70 సంవత్సరాల వయసు గల వృద్ధురాలని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితులకు పంపించాడు నిందితుడు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇంటిలో ఆ వృద్ధురాలని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకొని ఆ తర్వాత స్నేహితులకి పంపించడం జరిగింది. అయితే ఆ వృద్ధురాలు రాజస్థాన్కి చెందినటువంటి మహిళగా కూడా గుర్తించారు. ఆమె ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి పరిస్థితి. అయితే వృద్ధురాలు పేరు కమలగా కూడా గుర్తించారు. మనం చూస్తున్నటువంటి కింద ఏవైతే షాప్స్ హార్డ్వేర్ షాప్స్ కనిపిస్తున్నాయో ఈ హార్డ్వేర్ షాపులు 4 కూడా ఆ కమల అనే మహిళ వీటన్నిటినీ కూడా పని వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితమే కమల భర్త కూడా మరణించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి కనీసం ఎవరు పిల్లలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే వీటికి అద్దెకు సంబంధించినటువంటి గొడవ ఇక్కడ పనిచేస్తున్నటువంటి యువకులతో రావడము, ఆ తర్వాత కమలను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత అంటే ఫ్యాన్కి ఊరేసి ఆ తర్వాత ఆమెని సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా ఆ వీడియోకి సంబంధించి స్నేహితులకు పంపించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది కొంత వైరల్ అయిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కమలకు చెందినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. దానిలో ఒక పోరలు ఉంది, కిషన్ సింగ్ పేరు ఉంది. కిషన్ సింగ్ అంటే మళ్ళీ रात को 10 बजे सेठ के घर में से जाके वापस आया रात को उसको मारने के लिए। फिर बाद में घर में जाके यही बोला कि मतलब कि हमारे को खाना खिलाओ। मेरे को सेठ ने बाहर निकाल दिया है, खाना खिलाओ करके। मेरा बहन मुझको खाना डाल रही थी, पीछे से उसने रॉड से हमला करके फिर बाद में उसको मतलब रॉड सिर पे मार लिया। सिर पे मार के उसको मतलब नीचे गिरा लिया। फिर उसने मतलब वो साड़ी से मतलब उसका गला दबाया जोर से। रॉड भी अंदर वो डाल के ऐसे ऐसे घुमा के वो मतलब ऐसे ऊपर खिड़की से बांध के उसके सामने डांस कर रहा है। लाइव वीडियो बनाया उस बच्चे ने, ठीक है। फिर बाद में रात को मतलब 3 दिन तक दुकान में ही काम किया वापस। 3 दिन के बाद में मतलब कि उसने किसी को मतलब कि चिक बेंगलुरु में किसी दोस्त को वीडियो भेजा यहाँ से। चिक बेंगलुरु वाला वापस हमारे को वीडियो भेजा यहाँ पे। तो मतलब ये हमारे को मालूम हुआ 3 दिन से मतलब लास्ट अंदर ही पड़ा रहा, किसी को मालूम नहीं है। ये नीचे दुकान में काम कर रहे थे। ఇది పరిస్థితి అంటే ఎవరైతే ఇక్కడ దాదాపుగా పని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ షాప్స్ ని రన్ చేస్తూ ఉన్నారు. కమల ఒక్కతే ఇక్కడ నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెని అత్యంత దారుణంగా రాడ్డుతో కొట్టిన తర్వాత అంటే తనకి అన్నం పెట్టమని చెప్పేసి అడిగి ఆ తర్వాత ఆ గొడవలో భాగంగా రాడ్డుతో కొట్టిన తర్వాత సెల్ఫీ వీడియో తీసుకొని బెంగళూరులో ఉన్నటువంటి తన స్నేహితులకు పంపించడము, ఆ తర్వాత ఆ వీడియో కాస్త కూడా బంధువుల వరకు చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికి మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒక మైనర్ వ్యక్తి ఈ యొక్క హత్యకు ప్రధాన కారణంగా కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడిచెల్లిసిన సురేష్ తో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.